హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వరుణ్. సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ రోజు చెప్పబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. మీకు శాలరీ 21,000 కన్నా తక్కువ వస్తుందా? మీరు మెడికల్ బెనిఫిట్స్ పొందట్లేదని అనుకుంటున్నారా? అయితే ఈ యాక్ట్ గురించి మీకు ఖచ్చితంగా తెలియాల్సిందే. ఆ యాక్ట్ ఏంటో కాదండి, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1948. ఈఎస్ఐసి యాక్ట్ అనేది ఒక సోషల్ సెక్యూరిటీ యాక్ట్. ముఖ్యంగా ప్రతి వర్క్ మ్యాన్ కి చాలా ఉపయోగపడే యాక్ట్. ఈఎస్ఐసి యాక్ట్ ఏంటంటే అసలు ఎప్లికబిలిటీ ఏంటంటే తెలుసుకుందాం. ఎప్లికబిలిటీ ఏంటంటే ఎక్కడైతే 10 కన్నా ఎక్కువ మంది ఎంప్లాయీస్ పనిచేస్తారో, 10 అంతకన్నా ఎక్కువ మంది ఎంప్లాయీస్ పనిచేస్తారో, అది మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు, అలాగే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వచ్చు, ఇంక్లూడింగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఎక్కడైతే ఎనీ ఇండస్ట్రీకి ఈ యాక్ట్ అనేది వర్తిస్తుంది. ఎలిజిబిలిటీ ఏంటి? ఈఎస్ఐసి యాక్ట్ ఎలిజిబిలిటీ ఏంటంటే ఎవరికైతే ఎంప్లాయీకి 21,000 కన్నా తక్కువ శాలరీ వస్తుందో, అంటే ఇక్కడ ఓవర్ టైంని ఇందులో ఇంక్లూడ్ చేయకూడదు, వాళ్ళందరూ ఈ యాక్ట్లోకి ఎలిజిబుల్ అవుతారు. ముఖ్యంగా ఇది కాంట్రాక్టర్ ద్వారా హైర్ అయినా కాంట్రాక్టర్ ద్వారా అపాయింట్మెంట్ అయినా అవ్వచ్చు, ప్రిన్సిపల్ ఎంప్లాయర్ ద్వారా అపాయింట్మెంట్ అవ్వచ్చు. ఎవరికైనా ఈ ఈఎస్ఐ యాక్ట్ 21,000 కన్నా తక్కువ శాలరీ ఉన్న వాళ్ళందరికీ కూడా యాక్ట్ అనేది వర్తిస్తుంది. అసలు ఈఎస్ఐసి కాంట్రిబ్యూషన్స్ ఏంటేంటి, అసలు ఎంప్లాయీ ఎంత కడతాడు, ఎంప్లాయర్ ఎంత కడతాడో అది కూడా చూద్దాం. ఎంప్లాయీ 0.75% తన గ్రాస్ శాలరీ మీద కడితే ఎంప్లాయరు 3.25% కడతాడన్నమాట కాంట్రిబ్యూషన్స్. ఓవరాల్ 4% కాంట్రిబ్యూషన్స్ అనేవి ఎంప్లాయీ పేరు మీద ఈఎస్ఐసికి కడతారన్నమాట ఎంప్లాయర్. ముఖ్యంగా కాంట్రిబ్యూషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఆ కాంట్రిబ్యూషన్ పీరియడ్ అనేది ఏంటంటే మనం కట్టిన కాంట్రిబ్యూషన్ అనేది పీరియడ్ అనేది ఉంటుంది. ఒకటి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు, రెండోది అక్టోబర్ నుంచి మార్చ్ వరకు. అంటే ఏంటంటే కాంట్రిబ్యూషన్ పీరియడ్ 3 నెలలు అయిపోయిన తర్వాత నుంచి బెనిఫిట్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ టు సెప్టెంబర్ అన్నాము కదా, బెనిఫిట్ పీరియడ్ జూలై నుంచి డిసెంబర్ వరకు వర్తిస్తుంది. అలాగే జనవరి నుంచి జూన్ వరకు వర్తిస్తుంది. 2 బెనిఫిట్ పీరియడ్, 2 కాంట్రిబ్యూషన్ పీరియడ్స్ అనేవి ఉంటాయి దీంట్లో. బెనిఫిట్ పీరియడ్ అర్థం ఏంటంటే కాంట్రిబ్యూషన్ పీరియడ్ పే చేసిన మొదటి 6 నెలల తర్వాత ఈ బెనిఫిట్ పీరియడ్ తదుపరి 6 నెలల్లో పొందుతారని అర్థం అన్నమాట. ఇక్కడ ఈఎస్ఐసి వేజ్ అంటే బేసిక్, డిఏ, హెచ్ఆర్ఏ అండ్ అదర్ అలవెన్సెస్ అన్నీ కూడా ఈఎస్ఐసిలోకి వస్తాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ బోనస్ కూడా మంత్లీ పే చేస్తే దాన్ని వేజ్ కింద కన్సిడర్ చేస్తాము. అలాగే ఓవర్ టైం కూడా ఈఎస్ఐసికి అప్లికబిలిటీ అవుతుంది డిడక్షన్స్లోకి, కాంట్రిబ్యూషన్ డిడక్షన్లోకి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ బోనస్ పెయిడ్ ఇన్ ఏ ఇయర్లీ బేసిస్ అది ఎక్స్క్లూడ్ అవుతుంది. బట్ అది 2-3 నెలలు కంటిన్యూగా, 3 నెలలు దాటి కంటిన్యూగా పే చేస్తే ఖచ్చితంగా ఈఎస్ఐసి కాంట్రిబ్యూషన్ అనేది డిడక్ట్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. 2021లో కన్వేయన్స్ అలవెన్స్ మీద సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఏంటంటే కన్వేయన్స్ అలవెన్స్ అండ్ ట్రావెల్ అలవెన్స్ 2 కూడా ఈఎస్ఐ వేదిలోకి రావని గుర్తు చేసింది. ఎప్పుడు కట్టాలి ఈఎస్ఐ పేమెంట్? ఎంప్లాయీ దగ్గర శాలరీలు పడిన వెంటనే వేస్తారు. యాజ్ పర్ పేమెంట్ ఆఫ్ వేజ్ యాక్ట్ ప్రకారం 1000 లోపల ఉన్న ఎంప్లాయీస్కి 7వ తారీఖు లోపు పే చేయాలి, 1000 దాటిన ఎంప్లాయీస్కి 10వ తారీఖు లోపల పే చేయాలి. సో ఇక్కడ ఈఎస్ఐ యాక్ట్ ప్రకారం మీ దగ్గర డిడక్ట్ చేసిన అమౌంట్ ఎంప్లాయర్ ఎప్పుడు పే చేయాలంటే 15వ తారీఖు లోపు పే చేయాలి. మనం బెనిఫిట్స్ గురించి చెప్పుకుందాం. అసలు ఏ బెనిఫిట్స్ ఎంప్లాయీకి వర్తిస్తాయి? అసలు మనకి ఈఎస్ఐసి యాక్ట్ ప్రకారం 2 రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి మెడికల్ బెనిఫిట్స్, రెండోది క్యాష్ బెనిఫిట్స్. మెడికల్ బెనిఫిట్స్కి వచ్చేసరికి మనకి 3 రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి ప్రైమరీ, 2 సెకండరీ, 3 టెరిటరీ. ప్రైమరీ మెడికల్ కేర్కి వచ్చేసరికి డిస్పెన్సరీస్ చూస్తాయి. డే 1 నుంచి కాంట్రిబ్యూషన్ ఎంప్లాయీ జాయిన్ అయిన ఐపీ క్రియేషన్ అయిన డే 1 నుంచి ఈ ప్రైమరీ బెనిఫిట్స్ అనేవి వర్తిస్తాయి. ఎంప్లాయీ ఎక్కడైతే డిస్పెన్సరీ పెట్టుకుంటాడో ఆ డిస్పెన్సరీలో ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది, అతనికి అతని ఫ్యామిలీస్ కూడా. ఇప్పుడు చాలా డెవలప్ అయింది ఈఎస్ఐసి. సో చాలా చోట ఇంప్లిమెంటేషన్ అవడం వలన ఈఎస్ఐ హాస్పిటల్ పెరిగి ఆ
డిస్పెన్సరీస్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. అక్కడ ఎంప్లాయీకి హాస్పిటలైజేషన్ కూడా చూస్తారు, డైలీ ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది, అలాగే మెడికల్స్ కూడా ఇస్తారు, మెడిసిన్స్ అన్నీ కూడా ఇస్తారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట, ప్రైమరీ బెనిఫిట్స్ అన్నమాట ఇవి. వైజాగ్ సిటీకి వచ్చేసరికి నాకు తెలిసి 18 డిస్పెన్సరీస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ అనకాపల్లి, నక్కపల్లితో కలుపుకుని. సెకండరీ కేర్ అంటే ఏంటంటే ఈఎస్ఐసి హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ ఉంటుంది, కానీ సరిపోవాల్సిన ట్రీట్మెంట్ లేకపోయినప్పుడు బై రెఫరల్ బేస్ చేసుకుని టైఅప్ హాస్పిటల్కి పంపిస్తుంది. సో అది సెకండరీ కేర్. మిగిలిన అన్ని బెనిఫిట్లు కూడా వర్తిస్తాయి, వీళ్ళు కూడా డే 1 నుంచి ప్రతి ట్రీట్మెంట్ వర్తిస్తుంది. అది ఎంప్లాయీకి అండ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా. టెరిటరీ కేర్ మూడోది. ఈ మూడోది ఏంటంటే జనరల్గా ఎంప్లాయీ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ అట్లీస్ట్ 6 నెలలు ఎంప్లాయ్మెంట్లో ఉండి 78 రోజులు కాంట్రిబ్యూషన్ చేసి ఉంటే ఈ బెనిఫిట్ అనేది వర్తిస్తుంది. ఇదేంటో కాదండి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి ఈఎస్ఐసి రెఫర్ చేస్తుంది ఎనీ మెడికల్ కేర్ పర్పస్ కానీ దేనికైనా సరే. ఈ సూపర్ స్పెషాలిటీ బెనిఫిట్ పొందాలంటే మినిమం 78 రోజులు కాంట్రిబ్యూషన్ చేసి ఉండాలి. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కావాలి అంటే మినిమం 1 సంవత్సరం ఆ ఎంప్లాయ్మెంట్లో ఉండి, ఇన్సూరబుల్ ఎంప్లాయ్మెంట్ అయి ఉండి 78 రోజులు కాంట్రిబ్యూషన్ చేస్తే ఖచ్చితంగా ఈ సూపర్ స్పెషాలిటీ బెనిఫిట్ అనేది వర్తిస్తుంది. మెడికల్ బెనిఫిట్స్ రిటైర్ అయిపోయిన వాళ్ళకి కూడా వర్తిస్తాయి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అది ఏంటంటే ఎంప్లాయీ ప్రతి సంవత్సరం 120 రూపాయలు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఈఎస్ఐసి కట్టుకునే ఫెసిలిటీ కూడా ఇచ్చింది. అది కడితే అతనికి అతని స్పౌస్కి ఇద్దరికి కూడా ఈఎస్ఐసి బెనిఫిట్స్ అనేవి వర్తిస్తాయి. ఇంతవరకు మెడికల్ బెనిఫిట్స్ చూసాం కదా, ఇప్పుడు క్యాష్ బెనిఫిట్స్ చూద్దాం. అవేంటో బెనిఫిట్స్ ఏంటంటే డిపెండెంట్ బెనిఫిట్, డిజేబుల్మెంట్ బెనిఫిట్, సిక్నెస్ బెనిఫిట్ అండ్ మెటర్నిటీ బెనిఫిట్ అండ్ ఆల్సో అదర్ బెనిఫిట్స్. సిక్నెస్ బెనిఫిట్ గురించి చెప్పుకుందాం. సిక్నెస్ బెనిఫిట్ ఏంటంటే ఎప్లికబిలిటీ మినిమం 9 నెలల సర్వీస్ చేసి ఉండాలి ఎంప్లాయ్మెంట్లో, అలాగే కాకుండా 78 రోజులు కాంట్రిబ్యూషన్ అనేది చేసి ఉండాలి. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ సిక్నెస్ బెనిఫిట్ మ్యాక్సిమం ఎంత ఇస్తారంటే 91 రోజుల వరకు మాత్రమే ఈ సిక్నెస్ బెనిఫిట్ అనేది ఇస్తారు. సో ఇక్కడ మీకు ఎంత పర్సెంట్ రావచ్చు అనుకుంటే మీ డైలీ వేజ్లో 70% ఆఫ్ అమౌంట్ సిక్నెస్ బెనిఫిట్ కింద మీకు ఇస్తారు. సో ఇది ఎన్ని రోజుల లోపల రావచ్చు అంటే మీ మెడికల్ సర్టిఫికేట్ ఇస్తారు కదా, ఈఎస్ఐ డిస్పెన్సరీలో అవ్వచ్చు, అలాగే మన టెరిటరీ బెనిఫిట్ తీసుకునేటప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ బెనిఫిట్ తీసుకునేటప్పుడు కానీ అవ్వచ్చు. ఇది 12 నెలలలోపు మెడికల్ సర్టిఫికేట్ వచ్చిన 12 నెలలలోపు ఈ బెనిఫిట్ అనేది మీరు మీ అకౌంట్లో పడుతుంది అన్నమాట. ఐపీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లో పడుతుంది. సిక్నెస్ బెనిఫిట్ చెప్పాం కదా, సిక్నెస్ బెనిఫిట్లో ఎక్స్టెండెడ్ సిక్నెస్ బెనిఫిట్ అనేది ఉంటుంది. అదేంటంటే క్రానిక్ డిసీజెస్ ఏవైనా ఉంటే వాటి మీద ట్రీట్మెంట్ జరిగినప్పుడు దానికి ఏ విధంగా చూస్తారో దాని గురించి చర్చించుకుందాం. దీని అప్లికబిలిటీ వచ్చేసరికి మినిమం ఒక ఎంప్లాయీ 9 months సర్వీస్ అనేది చేసి ఉండాలి. అండ్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి 2 consecutive yearsలో 156 days కాంట్రిబ్యూషన్ చేసి ఉండాలి. ఇది కూడా మర్చిపోవద్దు. ఎన్హాన్స్మెంట్ సిక్నెస్ బెనిఫిట్స్ రావాలంటే 2 yearsలో మినిమం 156 రోజులు కాంట్రిబ్యూషన్ అనేది చేసి ఉండాలి ఈఎస్ఐసికి. అండ్ ఇది ఎన్ని రోజులు పే చేస్తారంటే 124 days పే చేస్తారు. మీరు కట్టిన కాంట్రిబ్యూషన్ బేస్ చేసుకుని మ్యాక్సిమం 124 days, దాన్ని ఎక్స్టెండ్ కూడా చేస్తారు విత్ ద పర్మిషన్. ఈ క్లైమ్ టైం వచ్చేసరికి మీరు మెడికల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన రోజు నుంచి 12 నెలల లోపు ఈ క్లెయిమ్ అనేది సెటిల్ అవుతుంది. ఇప్పుడు వచ్చాం కదా సిక్నెస్ బెనిఫిట్స్, ఎన్హాన్స్మెంట్ సిక్నెస్ బెనిఫిట్స్ చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు మెటర్నిటీ బెనిఫిట్ చెప్పుకుంటున్నాం. మనం మెటర్నిటీ యాక్ట్ గురించి చెప్పుకున్నాం కదా, ఆ యాక్ట్ అప్లికబుల్ అయినప్పుడు ఈ యాక్ట్ అప్లికబుల్ అవ్వదు. సో ఇప్పుడు మెటర్నిటీ బెనిఫిట్ ఈఎస్ఐసిలో ఎలా ఉంటుందో అది కూడా తెలుసుకుందాం. అప్లికబిలిటీ వచ్చేసరికి ఎంప్లాయీ మినిమం 9 నెలల సర్వీస్ ఉండాలి అండ్ 70 రోజులు కాంట్రిబ్యూషన్ 2 కాంట్రిబ్యూషన్ పీరియడ్లో పే చేసి ఉండాలి. 2 consecutive కాంట్రిబ్యూషన్ పీరియడ్స్లో పే చేసి ఉండాలి. ఇక్కడ డ్యూరేషన్ ఏంటంటే మెటర్నిటీ యాక్ట్ ప్రకారం 26 weeks కదా మెటర్నిటీ బెనిఫిట్ పొందాలంటే, ఇక్కడ కూడా 26 weeks ఫర్ కన్ఫైన్మెంట్కి, 6 weeks ఫర్ మిస్క్యారేజ్కి ఖచ్చితంగా ఈఎస్ఐసి బెనిఫిట్ అనేది వర్తిస్తుంది. బెనిఫిట్ ఎలా పే చేస్తారంటే ఈ మెటర్నిటీలో 100% డైలీ వేజ్ అనేది బెనిఫిట్ అనేది వర్తిస్తుంది ఈఎస్ఐసి యాక్ట్లో ఫర్ మెటర్నిటీ. అండ్ దీని డ్యూరేషన్ ఎలా సెటిల్ అవుతుంది అంటే విత్ ఇన్ 12 monthsలో సెటిల్ చేస్తారు ఫర్ కన్ఫైన్మెంట్కి. మిస్క్యారేజ్ అయితే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ మిస్క్యారేజ్ నుంచి 30 days లోపు ఈ బెనిఫిట్ అనేది వర్తిస్తుంది. డిజేబుల్మెంట్ బెనిఫిట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీని అప్లికబిలిటీ ఏంటంటే ఇది day 1 నుంచి వర్క్ అప్లికబుల్ అవుతుంది ఎంప్లాయీకి. ఇది ఎవరికి ఇస్తారంటే
ఎంప్లాయ్మెంట్ ఇంజూరీ అయినప్పుడే ఈ డిజేబుల్మెంట్ బెనిఫిట్ అనేది పొందుతారు. దీంట్లో బెనిఫిట్లో 2 రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి టెంపరరీ డిజేబుల్మెంట్, 2 పర్మనెంట్ డిజేబుల్మెంట్. టెంపరరీ డిజేబుల్మెంట్ తనకి తగ్గే వరకు కూడా దాని ట్రీట్మెంట్ అనేది ఈఎస్ఐసి చూస్తుంది. పర్మనెంట్ డిజేబుల్మెంట్ కూడా తగ్గే వరకు మొత్తం హోల్ లైఫ్ ఆ లైఫ్కి ఎంతవరకు ఉంటుందో మొత్తం అంతా కూడా లైఫ్ అంతా కూడా పర్మనెంట్ డిజేబుల్మెంట్ బెనిఫిట్ అనేది పొందుతారు. దీనికి ఎలాగంటే టెంపరరీ డిజేబుల్మెంట్ బేస్ చేసుకుని ఏంటంటే ఇప్పుడు దీని పేమెంట్ ఎలా ఇస్తారంటే తగ్గే వరకు కూడా 90% ఆఫ్ యావరేజ్ డైలీ వేజ్ బేస్ చేసుకుని ఇస్తారు. పర్మనెంట్ డిజేబుల్మెంట్కి వచ్చేసరికి మనకి పర్సంటేజ్ ఆఫ్ లాస్ ఆఫ్ ఎర్నింగ్ కెపాసిటీ ఇంటూ ఆన్ బేస్ చేసుకుని మన ఈ డైలీ 90% ఆఫ్ డైలీ వేజెస్ని బేస్ చేసుకుని ఈ పర్మనెంట్ డిజేబుల్మెంట్స్ అనేవి ఇస్తారు. దీన్ని 12 నెలల్లోపు మనం ఎప్పుడైతే డిజేబుల్మెంట్ ఐపీకి డిజేబుల్మెంట్ ఎప్పుడైతే జరుగుతుందో దాని డీటెయిల్స్ అన్నీ కూడా 12 నెలల్లోపు ఈఎస్ఐసికి అందజేయాలి. అందజేసిన అప్పుడే ఈ బెనిఫిట్ అనేది పొందగలుగుతారు. పర్మనెంట్ డిజేబుల్మెంట్లో ఏంటంటే తన హోల్ లైఫ్ తనకి ఈ లాస్ ఆఫ్ ఎర్నింగ్ కెపాసిటీ పర్సంటేజ్ని బేస్ చేసుకుని మొత్తం తన 90% ఆఫ్ యావరేజ్ బేస్ చేసుకుని తనకి జీవితకాలం పెన్షన్ అనేది ఈఎస్ఐసి ద్వారా అందజేయబడుతుంది అన్నమాట. ఈ డిజేబుల్మెంట్ బెనిఫిట్లో ఇది ఒక గొప్ప బెనిఫిట్ అండి. ఇది చాలామందికి తెలీదు, దయచేసి తెలుసుకోండి ఈ విషయం మాత్రం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది కోవిడ్ సిచ్యువేషన్లో కూడా చనిపోయారు. సో వాళ్ళ ఫ్యామిలీస్కి కోవిడ్ బెనిఫిట్ కూడా అందించింది యాక్చువల్లీ. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిజేబుల్మెంట్ బెనిఫిట్ కన్నా ఇంకా గొప్పది డిపెండెంట్ బెనిఫిట్. ఈ డిపెండెంట్ బెనిఫిట్ గురించి తెలుసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇది కూడా తెలుసుకుందాం, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 by 1. ఈ డిపెండెంట్ బెనిఫిట్ అనేది డే 1 ఎంప్లాయ్మెంట్లో ఉన్నప్పటి నుంచి కూడా డిపెండెంట్ బెనిఫిట్ అనేది వర్తిస్తుంది. ఎంప్లాయీ తన ఎంప్లాయ్మెంట్లో ఎప్పుడైతే చనిపోతాడో దాన్ని బేస్ చేసుకుని ఈ డిపెండెంట్ బెనిఫిట్ అనేది పొందగలుగుతారు. ఎంప్లాయీ డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో ఐపీ ఫ్యామిలీ మెంబర్స్ ఈ డిపెండెంట్ బెనిఫిట్ అనేది పొందగలుగుతారు. దీని అప్లికబిలిటీ వచ్చేసరికి 90% ఆఫ్ యావరేజ్ వేజెస్ బేస్ చేసుకుని పెన్షన్ రూపంలో ఈ ఫ్యామిలీకి ఐపీకి సంబంధించిన యావరేజ్ వేజ్ బేస్ చేసుకుని ఈ పెన్షన్ రూపంలో ఇది అందజేయబడుతుంది అన్నమాట. ఈ డిపెండెంట్ బెనిఫిట్ ఇది చాలా ముఖ్యం, అందరూ తెలుసుకోండి. ఈ టైం పీరియడ్ కూడా 12 నెలల్లోపు అప్లికేషన్ అనేది ఈఎస్ఐసికి అందజేయాలి. ఒక గొప్ప బెనిఫిట్ అండి ఇది. అంటే ఇది జనరల్గా చాలామందికి తెలీదు. ఈఎస్ఐసిలో ఉన్న బెనిఫిట్స్లో ఇది కూడా మంచి బెనిఫిట్. యాక్చువల్లీ ఎంతో కొంత సాయం అందిస్తుంది ఈఎస్ఐసి ద్వారా. ఇది ఫ్యూనరల్ బెనిఫిట్ అండి. ఫ్యూనరల్ బెనిఫిట్ అంటే ఎంప్లాయీ ఐపీగా ఉన్నప్పుడు ఏమైనా అకస్మాత్తుగా చనిపోతే ఈ ఫ్యూనరల్ బెనిఫిట్ అనేది తన డిపెండెంట్స్కి అందిస్తుంది. దేనికోసం అంటే ఆయన చనిపోయిన దాన్ని కార్యక్రమం జరపడానికి 15,000 ఫ్యూనరల్ బెనిఫిట్ కింద ఇస్తుంది. ఇది ఎంప్లాయీ చనిపోయిన రోజు నుంచి 3 నెలల్లోపు ఈ బెనిఫిట్ అనేది డేట్ ఆఫ్ డెత్ నుంచి 3 నెలల్లోపు ఇది టైం పీరియడ్ ఉన్నదన్నమాట. దీనికి ఈలోపు మీరు సబ్మిషన్ చేయాల్సిన అవసరం ఉంది. కన్ఫైన్మెంట్ బెనిఫిట్స్ ఇప్పుడు కొన్ని చోట్ల ఈఎస్ఐసి డిస్పెన్సరీస్ కానీ ఈఎస్ఐసి కానీ అవైలబుల్ ఉండకపోవచ్చు. ఆ పర్టికులర్ టైంలో కన్ఫైన్మెంట్ బెనిఫిట్ కింద 7,500 రూపాయలు ఈఎస్ఐసి ద్వారా అందజేయబడుతుంది. దీని టైం పీరియడ్ ఏంటంటే 12 నెలల్లోపు ఈ అప్లికేషన్ అనేది ఈఎస్ఐసికి మీరు అందజేయాలి. కన్ఫైన్మెంట్ బెనిఫిట్ అంటే మళ్ళీ ఏదో అనుకుంటారు. కన్ఫైన్మెంట్ బెనిఫిట్ అనేది ఉమెన్ ఎంప్లాయీకి వర్తిస్తుంది. మెటర్నిటీ బెనిఫిట్, ఆవిడ డెలివరీ బయట ఎక్కడైనా ఈఎస్ఐసి ద్వారా వెళ్ళలేకుండా అక్కడ దగ్గరగా హాస్పిటల్ లేనప్పుడు, అక్కడ ఈఎస్ఐసి డిస్పెన్సరీ కవరేజ్ లేనప్పుడు ఈ కన్ఫైన్మెంట్ బెనిఫిట్ అనేది పొందగలుగుతారు. బెనిఫిట్స్ ఎలా చూసుకోవాలనుకుంటున్నారేమో నేను ఇది మాత్రం చెప్తున్నాను, మర్చిపోవద్దు. ప్రతి ఎంప్లాయీకి ఐపీ నెంబర్ అనేది ఉంటుంది కదా. ఈ ఐపీ నెంబర్ లాగిన్ అయ్యి మీకు ఏ బెనిఫిట్స్ ఉంటాయో అక్కడ బెనిఫిట్స్ లిస్ట్ ఆఫ్ బెనిఫిట్స్ అని మీకు లాగిన్ అయ్యాక కనిపిస్తాయి. అది క్లిక్ చేస్తే మీకు ఏ బెనిఫిట్స్ అప్లికబుల్ అవుతున్నాయో తెలుసుకోగలుగుతారు. ఇది కూడా మర్చిపోవద్దు. ఇది నేను ఏదైతే ఇప్పుడు చెప్తున్నానో ఇది మర్చిపోకుండా తెలుసుకోండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ముఖ్యంగా నాకు ఈఎస్ఐసి బెనిఫిట్ మీద చెప్పమని చాలా మంది రిక్వెస్ట్ చేశారు. సో అందుకే ఎస్పెషల్లీ సోషల్ సెక్యూరిటీ యాక్ట్లో ఈ యాక్ట్ని లాస్ట్గా చెప్పడానికి కారణం అదే. ముఖ్యంగా నేను దీని గురించి మన ఈఎస్ఐసి మేనేజర్ రఘు గారు నాకు దీని గురించి చాలా అవగాహన ఇచ్చారు. ఆయన దగ్గర కూడా చాలా ఇన్పుట్స్ తీసుకున్నాను. ఆయన ఇప్పుడు హైదరాబాద్ లక్కడీ కపూర్లో ఈఎస్ఐసి మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. ఎవరైనా మీకు ఈఎస్ఐసి గురించి తెలీదు అనుకుంటే ఖచ్చితంగా ఆయన అడిగి తెలుసుకోండి. ఆయన నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, అలాగే ఇక్కడ ఈ వీడియోలో కూడా చూపిస్తాను. సో ఖచ్చితంగా ఆయన అప్రోచ్ అవ్వచ్చు. ఆయన ఎటువంటి డౌట్ అయినా మీకు తీరుస్తారు. బట్
ఎక్కువ నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు చాలా ఇంపార్టెంట్ అయితే తప్ప ఆయనకి కాల్ చేయొద్దు. ఇది మాత్రం నా రిక్వెస్ట్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేంటి అస్తమానం ఈయన అడుగుతున్నాడు కదా అనుకుంటున్నారేమో. నాకు జస్ట్ అన్ ఎంకరేజ్మెంట్ అండి. మీరు ఇచ్చే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ చాలా ఇంపార్టెంట్. నేను ఎలా చెప్తున్నానో నాకు తెలుసుకోవాలి కాబట్టి సో మిమ్మల్ని కామెంట్ చేయమని ప్రతి విషయం అడుగుతున్నాను. కామెంటు మీరు మంచిగా చెప్పినా చెడుగా చెప్పినా నేను తీసుకుంటాను. ఎందుకంటే ఇది సబ్జెక్టు ప్రతి ఒక్కరికి చేరాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. సో ఇది నా ఆవేదన, నా కోరిక కూడా. నేనైనా మీరు చెప్తే నేర్చుకుంటాను. నాకు తెలిసినవి నేను మీకు పంచుకుంటున్నాను. నాకు తెలియనివి నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.